చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని రచ్చగొట్టే వాక్యాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ కాక పుట్టిస్తున్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిందే. పుష్పలోని రప్పా రప్పా డైలాగ్లో గుర్తు చేసి షాకింగ్ వాక్యాలు చేసిన పేర్ని నాని రప్పా రప్పా కాదు చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి అంటూ వైసీపీ కార్యకర్తలను మరియు అందరినీ కూడా రచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. చెప్పకుండా నరికేయాలి అంటూ కార్యకర్తలను రచ్చగొడుతూ పేర్ని నాని స్టేజ్ పైన మాట్లాడారు. నిజమే, అధికారం కోల్పోయిన వైసీపీ నేతల తీరు మారలేదు. మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను రచ్చకొట్టేట్లు సంచలన వాక్యాలను కూడా చేస్తూ నోరు జారారు. రప్ప రప్ప అంటూ నరుకుతాం అంటూ అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి అంటూ తమ కార్యకర్తలను రచ్చకొట్టిన పేర్ని నాని ఇప్పుడు ట్రెండింగ్ వార్తల్లో నిలిచారు అని చెప్పవచ్చు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంపై రచ్చపోయి కీలక వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరియు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అందరికీ కూడా టార్గెట్ అయ్యాడు పేర్ని నాని. కృష్ణా జిల్లాలో బాబు షూరిటీ మోసం కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబును మరియు కూటమి ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. పామరు అవనిగడ్డ నియోజకవర్గంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారు అంటూ తమ కార్యకర్తలని ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రప్పా రప్పా అంటారని అవమానం వ్యక్తం కూడా చేశారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా కాదని ఆయన పేర్కొన్నారు. అసలు రప్పా రప్పా మెయిన్ కాదు, చీకట్లోనే అనుకున్న పని జరిగిపోవాలి అంటూ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని చెబుతూ పేర్ని నాని నోటి మాటలతో కాదు చేసి చూపించాలి అంటూ శపథం చేసినట్లు వైసీపీ కార్యకర్తలకు ముందు మాట్లాడారు. మొత్తానికి ఆంధ్ర రాజకీయాన్ని భారతదేశం మొత్తం మన పక్కనే ఎదురు చూస్తుంది అంటే తప్పు కాదు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంపై సంచలన విరోధ వాక్యాలను వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఇంకా ఎంతవరకు ఈ యొక్క పర్సనల్ టార్గెట్ ఉంటుందో అని తెలీదు. కానీ వీళ్ళ ఒక రాజకీయం కోసం ప్రజలను యామరిస్తున్నారేమో అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు ఉంది. దీనికి మొత్తం సమాధానం మన రాష్ట్ర ప్రజలే ఇవ్వాలి.